హాయ్ అండి. ఇప్పుడు బోనాల గురించి చూద్దాం. బోనాలు అంటే ఏమని చెప్పాను నేను? ఏమని చెప్పానండి? వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది బోనాలు. తెలంగాణ రాష్ట్రం అంతటా అతిపెద్ద పండుగ ఏంటండి? బోనాల పండుగ. ఎక్కడ స్టార్ట్ చేస్తారండి? ఆషాఢ మాసంలో స్టార్ట్ చేస్తారు. శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. ఆషాఢంలో స్టార్ట్ చేస్తారు, శ్రావణ మాసంలో ముగిస్తారు. ఎందుకు చేసుకుంటామండి బోనాలు? వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, అనారోగ్యం ఎవ్వరికి కూడా ఉండొద్దు అనని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటాము. ఇక్కడ చూడండి, అమ్మవారిని ఇంకా ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవతలను పూజిస్తామన్నట్టు, ఈ బోనాలను సమర్పిస్తామన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. ఇక్కడ బోనం అంటేనే భోజనం అండి. ఇక్కడ జాదీసేస్తే ఏముంటుందండి? బోనం. ఇక్కడ బోనం అంటే భోజనం. ఇంకొకటి, వస్త్రాలని, కానుకలని, ఓడి బియ్యాన్ని, ఇవన్నిటిని సమర్పిస్తాం కదండి. వీరన్నిటిని ఏమంటాం? ఊరడి. ఇక్కడనే ఉందండి, ఊరడి. వస్త్రం ఇస్తాం, కానుకలు ఇస్తాం, ఓడి బియ్యం ఇస్తాం. ఓడి బియ్యం వచ్చిందంటే కంపల్సరీ మనకి ఏమని గుర్తుకు రావాలి? ఊరడి. ఈ తంతుని ఏమంటాం? ఊరడి అని గుర్తుకు రావాలి. ఇక్కడ డి ఇట్లా ఉంటేనే తొందరగా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతామండి. కుండ అనే మరొక అర్థం కూడా వస్తుందండి. బోనం అంటే భోజనం, కుండ, ఇవి రెండు కూడా అర్థం వస్తుంది. ఇంకా పసుపుతో కలిపిన వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను కూడా మనం సమర్పిస్తాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఏంటండి శాఖ అంటే? ఇంకొక కుండలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం వేసి పెరుగు వేస్తారు. దీన్ని శాఖ అంటారు. బెల్లం పెరుగు తింటారు కదండి చాలామంది. బెల్లం అన్నం పెరుగు అందులో వేసుకొని దాన్ని ఏమంటామండి? శాఖ. ఇంకా చిన్న కుండ పైన మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. పైన ఏం వేస్తారండి? ఇక్కడ పైన గండ దీపం అనేది వెలిగిస్తారు. శాఖ అంటే ఏంటండి? బెల్లం పెరుగు ఉంటే దాన్ని శాఖ అంటామండి. ఇక్కడ రంగమెక్కుడు అండి. మట్టి కుండ మీద నిల్చుంటారు కదండి, పచ్చి మట్టి కుండ మీద నిల్చుండి ఆమె భవిష్యవాణి చెప్తుంది కదండి, దాన్ని మనం రంగమెక్కుడు అంటామండి. భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు కూడా తీర్చుకుంటారండి. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి బోనం. చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రశ్న కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి ఇక్కడ నుంచి.